అందరికీ శుభోదయం. నేను మీ శాలిని రమేష్. ఇది మా మిద్దె తోట, సోరకాయ చెట్టు. ఇప్పుడే కట్ చేసాం ఈ సోరకాయ. ఎంత హ్యాపీగా ఉందో అసలు ఇట్లా పండించుకుంటే. ఇంకా ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఇంకా కాస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. యాక్చువల్గా పిల్లలకి తెలియాలి ఇలా అసలు వెజిటేబుల్స్ ఎట్లా వస్తాయి అన్న కాన్సెప్ట్తోని పెట్టుకున్నాము. మిరప ఆల్రెడీ చాలా కాసాయి, వాడుకున్నాము. మా మిద్దె తోటలో జొన్నలు ఎంత బాగున్నాయి కదా. అన్నీ పెట్టి ట్రై చేసాము. పసుపు తోండి, టమాటోలు కాసాయి, భలే ఉన్నాయి కదా. నా చేతిలో ఉంది బుడంకాయ, ఇంతకు ముందే కోసాము. టమాటాలు, ఇంకా ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి టమాటాలు. ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఇది గోంగూర చెట్టు. ఈ కాయలు పచ్చడి చేసుకుంటారంట, బాగుంటాయంట. సో ఒకటి రెండు సీడ్స్ వదిలేసి ఈతాయి పచ్చడి చేసుకుంటాం. ఇదేమో పుదీనా, బంతిపూలు కూడా వచ్చేసాయి. బంతిపూలు, పత్తి అంటే తెలుసు కదా, కాటన్ ఇందులోంచి వస్తుంది. పత్తికాయలు ఉన్నాయి దీంట్లో. సో ఎందుకు అంటే ఏదో పిల్లలకి చూపించాలని అన్ని రకాలుగా ట్రై చేసాము, అన్నీ పెట్టాము. సో ఇప్పుడున్న జనరేషన్లో ఈ చదువులు ఇదే సరిపోతుంది కదా, సో ఇది కూడా తెలియాలి అనేసి పెట్టాము. సో ఇది కంది చెట్టు. ఇంకా బుడంకాయలు ఇంకా కాసున్నాయి ఇక్కడ కింద. మీరు చూస్తే చెట్టుకి భలే ఉన్నాయి అసలు. ఇంకోటి ఎక్కడ పోయింది, ఇక్కడ ఉంది, ఇది దాక్కుంది ఇక్కడ. ఎంత హ్యాపీగా ఉందో అసలు ఇలా చూస్తుంటే. టమాటాలు చూడండి. అండ్ బెండకాయ చెట్టు, బెండకాయలు ఇది సీడ్ వదిలేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.